నిత్య విద్యార్థిగా ఉన్నోడు మాత్రమే పైకి వస్తాడు తప్ప పొగరుబోతులు పైకి రారు. పొగరుబోతుకి ఏమైతుంది, భూమి నుంచి కాళ్ళు పైకి వస్తాయి. తొక్కలో 10,000 శాలరీ, 20,000 శాలరీ, 30,000 శాలరీ, ఓ రెచ్చిపోతా ఉన్నాడు రాష్ట్రాలు. 30,000 ఎందుకు పనికిరావు ఈ కాలంలో? ఇనిషియల్ డేస్ లలో మంచిదే, స్టార్టింగ్ పర్ఫెక్ట్, ఒప్పుకుంటా నేను, దానికి ఆనందపడాలి. స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు ఆనందపడాలి, సక్సెస్ అది. కానీ నా క్వశ్చన్ ఏంది తెలుసా, అక్కడికే ఆగిపోతావా? లైఫ్ లైన్ ఏమైనా ఎదగాలని ఉందా? ఎందుకు అడుగుతున్న క్వశ్చన్ తెలుసా? మనందరము డ్రీమ్స్ అండ్ గోల్స్ ఏమున్నాయో చెక్ చేసుకోండి. యాక్చువల్ గా 5th 6th క్లాస్ లో మనం ఉన్నప్పుడు మన ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు పెళ్లికి పోగానే అంకుల్ అడుగుతాడు, ఏమైతావు అంటారు, ఏమైతావు అనగానే మనం ఏం చెప్తాం తెలుసా? ఐఏఎస్, ఐపీఎస్. మనుషులు అనుకుంటాం, లాంటివి కాకుండా ఏమైనా ఓకే, బయటకు చెప్తాం అంతే, వస్తా అది పోయి రాదని మనకు తెలుసు. ఎందుకు? మనం చూసే సినిమాలు, మనం చూసే సీరియళ్ళల్లో మనకు ఐఏఎస్లు అవుతాం మనం ఒక అవన్నీ మనకు క్లారిటీ ఉంటాయి. కానీ అయినా కొన్ని సార్లు స్టార్టింగ్ 5th 6th మాత్రం డ్రీమర్ ఖతర్నాక్ ఉంటాడు. ఎప్పుడు స్టూడెంట్ డ్రీమ్ బాగా పవర్ఫుల్ ఉంటుంది, అప్పుడప్పుడే పైకి వస్తుంటాడు. హీరో అయితా, మ్యూజిక్ డైరెక్టర్ అయితా,